లూకాసు వార్త 24వ అధ్యాయం 6వ వాక్యం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన ప్రతి ఒక్కరికి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆయన సిలువ వేయబడి మరణించి పాతి పెట్టబడిన తరువాత ఆయన చెప్పినట్టుగానే 3వ దినాన తిరిగి లేచాడు. ఇక్కడ ఒక మనిషి చనిపోక ముందు నేను తిరిగి లేస్తానని చెప్పడమే గొప్ప విశేషమైన సంగతి. అయితే ఆయన సమాధిలో లేడు, సజీవంగా బయటికి వచ్చాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా పరలోకం నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడని రుజువు చేశాడు. మరణాన్ని జయించిన వాడని, జీవాన్ని ఇచ్చేవాడని నిరూపించుకున్నాడు. ఆయన సజీవంగా లేచిన తరువాత చాలా మంది ఆయన చూశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కాలం రాబోతూ ఉంది. అప్పుడు సమాధుల్లో ఉన్న వారందరూ కూడా సజీవంగా లేపబడతారు. మంచివారు శాశ్వత జీవం కోసం, దుర్మార్గులు శిక్షా విధి కోసం అప్పగింపబడతారు. అందుకే మరణించి సజీవంగా తిరిగి లేచిన యేసయ్యను మనమందరము వెంబడించుదుము గాక.